శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పు గోదావరిలో 11,917 మంది డ్రైవర్లకు 17.87 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా సంక్షేమం, అభివృద్ధి రెండూ కలిసి నడుస్తున్నాయి. కంబాల చెరువు వద్ద నుంచి కళా కేంద్రం వరకు స్వయంగా ఆటో నడిపిన మంత్రి నిమ్మల ప్రజా ప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కూటమి నాయకులు. ఆటో డ్రైవర్ల సేవలో లబ్ధిదారులకు 4,50,00,000 ఆర్థిక సహాయం. సీఎంఆర్ఎఫ్ సహాయంగా 40 మందికి 35.61 లక్షల రూపాయలు మంజూరు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మంగళవారపుపేటలో హజరత్ మహబూబ్ సుబానీ 53వ గంధోత్సవ మహోత్సవం. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ద్వారా ఆటో డ్రైవర్లకు దసరా, రానున్న దీపావళి పండుగ కానుకగా వారి ఇళ్లల్లోకి కూటమి ప్రభుత్వం ముందుగానే పండుగను తీసుకువచ్చిందని నీటిపారుదల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కంబాల చెరువు చిరంజీవి పార్కు వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి నీటిపారుదల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కూటమి నాయకులు, ఆటో డ్రైవర్లు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. అనంతరం అక్కడి నుంచి వందలాది ఆటోలతో ర్యాలీగా బయలుదేరి ఆనం కళా కేంద్రంలో నిర్వహించిన ఆటో డ్రైవర్లతో సేవలో పథకం యొక్క ప్రారంభోత్సవ సభకు హాజరు కావడం జరిగింది. కంబాల చెరువు నుంచి ఆనం కళా కేంద్రం వరకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడిని ఎక్కించుకుని ఆటో నడపడం జరిగింది. ఆనం కళా కేంద్రంలో జరిగిన సభలో మంత్రి రామానాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కూటమి నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గని కృష్ణ, ఎర్ర వేణుగోపాల్ రాయుడు, గని కృష్ణ, వర్రె శ్రీనివాసరావు, మజ్జి రాంబాబు, అత్తి సత్యనారాయణ, వై శ్రీను అధికారులతో కలిసి ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి సంబంధించిన చెక్కును ఆటో డ్రైవర్లకు అందించడం జరిగింది. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి 10,000 మాత్రమే ఇస్తే కూటమి ప్రభుత్వం 50% పెంచి 15,000 అందిస్తోందని అన్నారు. గత ప్రభుత్వంలో 2.61 లక్షల మందికి 261.51 కోట్ల రూపాయలు మాత్రమే అందిస్తే మేము అదనంగా మరో 30,000 మందికి ప్రయోజనం కలిగించి 175 కోట్ల అదనంగా అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం ఒక చేత్తో 10,000 ఇచ్చి మరో చేత్తో గుంతల రోడ్లతో రిపేర్లు, ఫైన్స్, ట్యాక్సులు, డీజిల్ ధరల పెంపుతో ఏడాదికి 1,00,000 రూపాయలు గుంజుకున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో గుంతల రోడ్ల కారణంగా ఆటోలు, వాహనాలు దారుణంగా దెబ్బతినేవని గుర్తు చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, పాత వాహనాలపై గత ప్రభుత్వంలో 20,000 ఉన్న గ్రీన్ ట్యాక్స్ను కుదించి 3,000కు తగ్గించి వాహనదారులకు పెద్ద మొత్తంలో ఉపశమనం కలిగించామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 1,000 కోట్లు ఖర్చు చేసి రోడ్ల మరమ్మతులు చేపట్టి వాహనాలు సాఫీగా ప్రయాణం సాగేలా చేసిందన్నారు. గతంలో జగన్ 260 కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం 435 కోట్లు ఖర్చు చేస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వం అందజేసే 15,000 ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా కూటమి పాలనలో ఆటో డ్రైవర్లకు వేధింపులు లేవన్నారు. గ్రీన్ రోడ్ ట్యాక్సులు భయం లేదన్నారు. 15 నెలల కూటమి పాలనలో సూపర్ 6 పథకాలను అమలు చేసి సూపర్ హిట్ చేయడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 11,917 మందికి ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా 17,87,25,000, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో
2131 మందికి 3,86,10,000 ఆర్థిక సహాయం అందించడం జరుగుతోందన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు సమాజంలో అత్యంత సేవా దృక్పథంతో ప్రతిరోజు కూడా ప్రతి నిత్యము కూడా వేలాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నటువంటి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి కూడా 15,000 రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,90,000 మంది ఆటో డ్రైవర్లకు ఈరోజు 460 కోట్ల రూపాయలు అక్షరాల వాళ్ళ అకౌంట్లోకి జమ చేసినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని. ఎందుకంటే గతంలో మనందరం కూడా చూసాం, ఆ రోజు 10,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి అరాకొరగా సాయం చేస్తే ఆ 10,000 రూపాయలు ఈవేళ 50% పెంచి ఈవేళ 15,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క ఆటో డ్రైవర్కి ఈరోజు ఈ ప్రభుత్వం అందజేస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో కేవలం 2,61,000 మందికి మాత్రమే ఇస్తే ఈరోజు మరొక 30,000 మంది లబ్ధిదారులను పెంచి 2,90,000 మందికి ఈరోజు లబ్ధి చేకూరుతున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో కేవలం 260 కోట్ల రూపాయలు మాత్రమే డ్రైవర్లకి సాయం అందిస్తే ఈరోజు 460 కోట్ల రూపాయలు ఈరోజు మరి డబల్ ఇవాళ సాయం ఇవాళ రైతులకు అందజేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ప్రభుత్వం ఒక చేత్తో 10,000 రూపాయలు ఇస్తున్నట్టుగా ఇచ్చి మరొక చేత్తో గుంతల రోడ్లతో రిపేర్లకి ఒక 15,000-20,000 రూపాయలు, ఆ రోజు రోడ్డు ట్యాక్స్ పేరు చెప్పి ఇంకొక 15,000-20,000 రూపాయలు మళ్ళీ ఆ యొక్క మరి డ్రైవర్కి భారం చేకూరేటువంటి కార్యక్రమం. కానీ ఆ రోజు 3,000 రూపాయలు ఉండేటువంటి ఏదైతే గ్రీన్ ట్యాక్స్ని 20,000 రూపాయలకి పెంచి అదొక 15,000 రూపాయలు భారం వేసేటువంటి పరిస్థితి. కానీ అదేవిధంగా ఏదైతే మరి పెద్ద ఎత్తున రోడ్డు మీదకి ఆ రోజు ఆటో రావాలని అంటే ఎక్కడ చూసినా కూడా 5,000, 3,000, 2,000, 10,000 ఫైన్లతోటి మరి ఆ యొక్క ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి లాక్కున్నటువంటి పరిస్థితి. కానీ అదేవిధంగా ఏదైతే ఎవరైనా ఆటో కార్మికుడికి కొంచెం మద్యం బలహీనత ఉంటే దాన్ని కూడా ఆసరాగా తీసుకుని మద్యం ధరలను కూడా అమాంతం ఆ రోజు పెంచేసి కల్తీ రకం మద్యంతో మరి ఒక్కొక్క మరి 35,000 రూపాయలు ఆ రోజు భారం. కానీ అంటే ఈ రకంగా చూస్తే ఫైన్ల వల్ల కానీ, ట్యాక్సుల వల్ల కానీ, గుంతల రోడ్ల వల్ల కానీ, డీజిల్ పెట్రోల్ ధరల పెంపు వల్ల కానీ, మద్యం బలహీనత ఉన్న వాళ్ళ దగ్గర మద్యం ధరల పెంపు వల్ల కానీ 1,00,000 రూపాయలు సంవత్సరానికి ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి గత ప్రభుత్వం లాక్కున్నటువంటి పరిస్థితి, గుంజుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక చేత్తో 10,000 ఇచ్చి మరొక చేత్తో 1,00,000 రూపాయలు గత ప్రభుత్వం గుంజుకుంది. ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా 1,400 కోట్ల రూపాయలతోటి ఈవేళ గుంతలు లేనిటువంటి రోడ్లని ఈ సంవత్సరం కాలంలోనే మేము ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా రోడ్ ట్యాక్స్ అనేది పెంచకుండా మరి ఈవేళ కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే గ్రీన్ ట్యాక్స్ 20,000 ఉంటే దాన్ని 3,000 రూపాయలకి తగ్గించినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఆటో డ్రైవర్ల యొక్క సేవలో వాళ్ళకి నిత్యం మరి గమ్యస్థానాలకు చేర్చేటువంటి ఆటో డ్రైవర్లకి సేవలు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తుంది. ఆటో డ్రైవర్ల సేవలో ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు జమ వేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసే కార్యక్రమంలో పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు రామానాయుడు గారు ముఖ్య అతిథిగా రావడం, కూటమి నాయకులందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఒక్కటే చెప్తా ఉన్నాం, కూటమి సంక్షేమానికి కట్టుబడి ఉంది. పన్నులు వేసి ఒక పక్కన సంక్షేమం ఇస్తూ మరో పక్కన పన్నులు వేసి వాళ్ళ దగ్గర నుంచి రెట్టింపుగా వసూలు చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చెయ్యబోదు. సంక్షేమానికి కట్టుబడడం అంటే ఓ పక్కన సంపద సృష్టించడం కూడా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. సంపద సృష్టిస్తూ ఉన్నాం.
సంక్షేమం చేస్తామన్నాం, షరతులు లేని సంక్షేమం, పన్నులు పెంచని సంక్షేమం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఆటో డ్రైవర్లు అందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రీన్ ట్యాక్స్ ఏదైతే ఉందో 20,000 రూపాయలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెంచున్నారో, గతంలో 200 ఉండేది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 200ని 20,000 చేశారు. ఆ 20,000ని 3,000 చేసి 1,500 కింద కట్టుకునే వెసులుబాటు కూడా కూటమి ప్రభుత్వం అందించింది. ఇవ్వడానికి ఎంత కష్టమైన పరిస్థితి ఉన్న స్థితిలో ఈ కార్యక్రమాన్ని సూపర్ 6ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. రాష్ట్రం కేంద్రం ఎంత ఆదుకున్నప్పటికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతుల్ని శాసనసభ్యులుగా, మంత్రివర్యులుగా, శాసనమండలి సభ్యులుగా మేము గమనిస్తున్నాం. చాలా అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల నుంచి ఎన్నో వినతుల ద్వారా శాసనసభ్యులకి, మంత్రులకి అందుతూ ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం అదే అభివృద్ధే. ప్రజలకి సంక్షేమం కూడా ఒక అభివృద్ధే. ప్రజల సంక్షేమం అంటే మీకు ఈరోజు ఈ 15,000 ఇవ్వడం, గత ప్రభుత్వానికంటే ఎక్కువ ఇవ్వడం, ఇది కూడా సంక్షేమం కూడా. మీరు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందడం అనేటువంటి లక్ష్యాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారనేటువంటి విషయాన్ని మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. ఈ మధ్యన శాసనసభలో శాసన మండలిలో కాకుండా శాసనసభ్యులు కొన్ని విషయాల్ని వాళ్ళ ఆవేదనతో ప్రస్తావించారు. ఈ విషయం మీ అందరికి కూడా తెలియాలి. చాలా వినతులు, విజ్ఞప్తులు వస్తున్నాయి. నేను ఈ మధ్యకాలంలో మొన్న మంత్రి గారు ఒక ప్రాంతానికి వెళ్ళారు. కొబ్బరి చెట్లన్నీ కూడా కోనసీమలో ఉన్నటువంటి ప్రాంతంగా లేదు, అది ఒక ఎడారిలా ఉంది. దానికి 16 కోట్లు కావాలి. రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ గ్రామ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. మంచినీళ్ళు లేని పరిస్థితి వచ్చింది. సముద్రం ఆ గ్రామంలోకి వచ్చేయడం మూలంగా. కానీ వాటికంటే ప్రయారిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమాన్ని అమలు చేయాలి. 3,000 ఉన్న పెన్షన్ని ఒకేసారి 4,000 ఇవ్వడం, 10,000 ఉన్నటువంటి ఆటోకి ఇవ్వాల్సిన దాన్ని 15,000 చేయడం. ఇది ముఖ్యమంత్రి గారికి ఎంత శ్రద్ధ ఉంది, కూటమికి ఎంత శ్రద్ధ ఉంది అనే విషయాన్ని మీరు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ప్రజల సమస్యలు అంటే మీరు కూడా ప్రజలే. మీకు సంక్షేమాన్ని అమలు జరపడం కూడా అభివృద్ధిలో ఒక భాగం అనేటువంటి కాన్సెప్ట్తో ఈవేళ కూటమి ఉంది. మీద మన జీవనాధారం ఉన్న కుటుంబాలందరికీ, ఇక్కడున్న డ్రైవర్లందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవలో అని ఒక పథకం ప్రారంభించింది. ఇందులో భాగంగా 15,000 ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఆటో ఉన్న ప్రతి డ్రైవర్కి కూడా ఖాతాలో డైరెక్ట్గా పడేటట్టుగా ఈ ప్రోగ్రాం ఈ రోజు నుంచి మొదలవబోతుంది. ఇందులో భాగంగా మన జిల్లాలో 11,000 మంది 11,915 మంది లబ్ధిదారులు మన ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నారు. మన జిల్లాకి సంబంధించి మొత్తం 17,87,00,000 మేర ఆర్థిక సాయం ఈ కార్యక్రమం ద్వారా ఇవ్వబోతున్నాం. ఈ జిల్లాకి సంబంధించి మనకి ఎనీ ఎమర్జెన్సీలో ఆటో డ్రైవర్స్ ఎనీ ఎమర్జెన్సీ సడన్గా మనం హాస్పిటల్కి వెళ్ళాలన్నా, అర్ధరాత్రి ఏదైనా అనుకున్న కార్యక్రమం ప్రకారం మనకి ఏదైనా అవ్వకపోయినా, పరీక్ష రాయడానికి తొందరగా వెళ్ళాలన్నా, ఏ ఎమర్జెన్సీలోనే ఫస్ట్ గుర్తొచ్చేది ఆటోనే. సో అలాంటి ఆటో డ్రైవర్స్ మన ఎవ్రీడే లైఫ్లో, మనకున్న ప్రతి లైఫ్లో కూడా చాలా సర్వీస్ చేస్తూ ఉంటారు. అలాంటి ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయం లభించడం అనేది చాలా మంచి ప్రోగ్రాం. దీనికి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇందులో భాగంగా ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకు ఏ ఒక్కరికి కూడా అర్హత గల ఏ ఒక్క లబ్ధిదారులకు కూడా మనము ఎటువంటి పరిస్థితుల్లో ఆర్థిక సహాయం రావాలి, ఎవరు కూడా
ఎటువంటి గ్రీవెన్స్ కానీ ఏమైనా ఉన్నా సరే, అంటే కొన్ని చోట్ల 1-2 ఎనీ గ్రీవెన్స్ కరెంట్ యూనిట్లు బట్టి కానీ లేదంటే ల్యాండ్ డీటెయిల్స్ బట్టి కానీ ఎవరన్నా సరే అర్హులున్న వాళ్ళు ఇంకా కనుక ఈ ప్రోగ్రాంలో రాకపోయినా సరే వాళ్ళందరికీ కూడా గ్రీవెన్సెస్ ఇవ్వవలసిందిగా కోరుకుంటూ వాళ్ళందరిది కూడా మేము పారదర్శకంగా వాళ్ళందరి ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేసి వాళ్ళకు కూడా ఇష్యూ రిజాల్వ్ అయిన తర్వాత ఆర్థిక సహాయం లభించేటట్టు చేస్తామని, దీనిలో భాగంగా హెల్ప్ డెస్క్స్ కానీ అన్నీ కూడా ప్రతి ఆఫీస్లో పెట్టి అట్లాంటి ఎక్కడైనా 1-2 మిస్ అయినా సరే మిస్ అవ్వకుండా ఆర్థిక సహాయం ఆటో డ్రైవర్ సేవలు అనేది అర్హులైన ప్రతి లబ్ధిదారునికి రావాలి అని కోరుకుంటూ, ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలో 3,000 మంది ఆటో డ్రైవర్లకు 4,50,00,000 రూపాయలు ఆర్థిక సహాయం ద్వారా ప్రయోజనం చేకూరిందని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ స్టేడియంలో శనివారం ఉదయం నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి మరియు అభివృద్ధికి సమాన ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల జీవితాలను మెరుగుపరిచే దిశగా మేనిఫెస్టోలో లేనప్పటికీ ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేరుగా ఆటో డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో మొత్తాలను జమ చేయడం కూటమి ప్రభుత్వ ప్రజాహిత దృక్పథానికి నిదర్శనమని అన్నారు. అలాగే ప్రభుత్వం పెన్షన్ల పెంపు, మహిళా సహృద్భావ నిధి, రైతు భరోసా, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగ హామీ, రోడ్లు మరియు మౌలిక వసతుల అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తోందని వివరించారు. ఆటో డ్రైవర్లను, వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా రోడ్డు భద్రత, వాహన రిజిస్ట్రేషన్, పన్ను సడలింపులపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఆటోలపై ఫైన్లు వేయడం లేదని, గ్రీన్ ట్యాక్స్ను 20,000 రూపాయల నుండి 3,000 రూపాయలకు తగ్గించామని, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచకపోవడంతో పాటు మద్యం ధరలను కూడా తగ్గించి ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వివరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్పటి వరకు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలో 147 మంది లబ్ధిదారులకు 1,88,91,144 మంజూరై వైద్య సేవల కోసం కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ఈ దఫాలో మరో 40 మందికి 35,61,000 ఆమోదించామని, అందులో భాగంగా 7గురికి వైద్య ఖర్చుల నిమిత్తం సుమారు 5,98,000 రూపాయల చెక్కులు అందజేశామని తెలిపారు. చెక్కులు అందుకున్న వారిలో జి సత్యనారాయణ 2,25,000, ఎం ఝాన్సీ భవానీ 45,000, ఎస్కే రాజియా సుల్తాన్ 25,500, బి దుర్గా గణేష్ 30,500, జె వీరబాబు 41,000, ఎస్ చంద్రబాబు 1,07,000, వి గంగా 62,000 తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎస్ సరళ వందనం, ఎంపీడీఓలు కెఎస్ ఆర్మ్స్ట్రాంగ్, కె రమేష్, స్థానిక గోరంట్ల రవికిరణ్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, టూరిజం డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, మత్సెట్టి ప్రసాద్, మజ్జి పద్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కరి అప్పలస్వామి, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం మొదలవుతోంది. 2,90,000 పైచీలకు ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఇవాళ 453 కోట్ల రూపాయల పైచీలకు ఖర్చు పెట్టి వారికి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున వారి ఖాతాలో వేసే కార్యక్రమం అమలవుతుంది. ఒకవైపు స్త్రీ శక్తి ద్వారా మహిళా శక్తిని చాటుకున్నాం. ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయల రకాల 24 రకాల పెన్షన్లని 65 లక్షల మందికి 1వ తారీఖు కల్లా ఇచ్చే కార్యక్రమం అమలవుతోంది. తల్లికి వందనం కింద 10,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. రైతు భరోసా కింద వారికి కూడా కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో చెప్పినన్ని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం. పక్కా గృహ నిర్మాణాలు మొదలవుతున్నాయి భారీ ఎత్తున. ఈ నెలలోనే 3 లక్షల గృహప్రవేశాలు చేయించాలన్న లక్ష్యంలో మనం ముందుకు సాగుతున్నాం. ఇవాళ ఏదైతే ఆటో స్త్రీ శక్తి వల్ల బస్సులు నిండుతూ ఉన్నాయి, ఆక్యుపెన్సీ రేషన్ పెరుగుతోంది, ఆర్టీసీ కూడా లాభాల బంధాలు వచ్చే కార్యక్రమం అవుతుంది. ఆటో కార్మికులకు నష్టం లేకుండా వారికి కూడా 15,000 రూపాయలు ఇవ్వడమే కాదు, త్వరలోనే సొంత ఆటో పథకం కూడా ప్రవేశపెట్టాలనే ఆలోచన ప్రభుత్వం ఉందని సవినీయంగా మనవి చేస్తూ ఇవాళ
కార్మిక సంక్షేమే ధ్యేయంగా మనం ముందుకు సాగుతున్నాం. వారి సమస్యల పరిష్కారం కోసం మేము కృషి చేస్తున్నాం. ఈ రోజున ముఖ్యమంత్రి సహాయం నుంచి 7గురికి 6 లక్షల రూపాయల సీఎం సహాయ నిధి కూడా వారికి అందింది. ఇప్పటికి 30 మందికి ఆటో కార్మికులకి 30 కుటుంబాలకి దాదాపుగా భారీ ఎత్తున వారికి కూడా సాయం చేశాం. దసరా ధమాకా కార్యక్రమంలో భాగంగా గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో 150 మంది ఎలక్ట్రికల్ సోదరులకు గిఫ్ట్లు అందించారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక విక్రమ్ హాల్ నందు ఎలక్ట్రికల్ సోదరుల సమావేశం జరిగింది. ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మాట్లాడారు. ఎలక్ట్రికల్ సోదరులకు దసరా ధమాకా అనే కార్యక్రమంలో భాగంగా 150 మందికి గిఫ్ట్లు అందించారు. నవంబర్ 2వ తేదీన కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. అనంతరం ఎలక్ట్రికల్ సోదరులకు అనునిత్యం ప్రమాదంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులకు ఈఎస్ఐ సదుపాయం సుమారు 100 మందికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్, గౌరవ సలహాదారులు కాకి రవిబాబు, గౌరవ సలహాదారులు భోరా వెంకట గోపాలకృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు, సెక్రటరీ ఆసాపు శ్రీనివాస్ బుజ్జి, కోశాధికారి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క గిఫ్ట్లు అరేంజ్ చేయడం జరిగింది. తద్వారా మా ఎలక్ట్రికల్ సోదరులకు, మా కస్టమర్ల దేవుళ్లకు దసరా శుభాకాంక్షలు, అలాగే దీపావళి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున కార్యక్రమంలో భాగంగా ఏదైతే నవంబర్ 2వ తారీఖున కార్తీక వన సమారాధన కార్యక్రమం పెట్టడం జరుగుతున్నది. ఎలక్ట్రికల్ సోదరుల కుటుంబ సభ్యులతో సహా అందరికీ కూడా మేము పిలుపునివ్వడం జరుగుతున్నది. తద్వారా రేపటి నుంచి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మీ ఇంటికి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని కూడా అన్వేషణ చేయడం జరుగుతుంది. అలాగే జనవరి 27వ తారీఖు ఎలక్ట్రిషియన్ డే శుభ సందర్భంగా మరి ఎలక్ట్రికల్ సోదరులు ఏదైతే బాగా దీనస్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ పరిగణించి 25 కిరాణా కిట్లు కూడా అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. మంగళవారపుపేటలో హజరత్ మహబూబ్ సుభాని 53వ గంధోత్సవం సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి మంగళవారపుపేటలో హజరత్ మహబూబ్ సుభాని 53వ గంధోత్సవ మహోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముస్లింలు వారి సాంప్రదాయ పద్ధతిలో ప్రార్థనలు నిర్వహించారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై వారితో కలిసి ప్రార్థనలు చేసి మత పెద్దల ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ హజరత్ మహబూబ్ సుభాని ఆధ్యాత్మిక సేవలను స్మరించుకుంటూ మత సామరస్యాన్ని, శాంతి, ఐక్యతను కాపాడే దిశగా అందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హజరత్ మహబూబ్ సుభాని జెండా కమిటీ మంగళవారపుపేట గౌరవ అధ్యక్షులు జిక్రియా బాషా, అధ్యక్షులు మహమ్మద్ బాబా ఖాన్బాయ్, ఉపాధ్యక్షులు అజీజ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సుభాన్, కార్యదర్శి మునీర్ ఖాన్, ట్రెజరర్ మహమ్మద్ అన్వర్, సభ్యులు మహమ్మద్ అక్బర్, మహమ్మద్ సలీం, మహమ్మద్ ఆయూబ్, అబ్దుల్ ముస్తఫా, మహమ్మద్ రఫూఫ్, మహమ్మద్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఇక్కడ మంగళవారపేటలో హజరత్ మహబూబ్ సుభాని గారి పురుషు అంటే గంధోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా ఇక్కడ ముస్లింలు, హిందువులు అందరూ ఐకమత్యంగా కలగలిసి చేసుకునే మహోత్సవ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ యొక్క ఉత్సవం 53వ సంవత్సరం ఉందండి. ఇది ఈరోజు 53 సంవత్సరాలుగా ఇలాగ ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాం ఇక్కడ మంగళవారపేటలో ముస్లిం వీధి. అయితే ఈ యొక్క కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు, అలాగే వాసిరెడ్డి బాబీ గారు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ యొక్క ఇంతటి కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా మహబూబ్ సుభాని జెండా కమిటీ సభ్యుల తరపు నుంచి నేను అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా ముగిశాయి. రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు మైసూరు ఉత్సవాలకు దీటుగా నిర్వహిస్తారని భక్తుల విశ్వాసం. 92వ దసరా మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ విచ్చేశారు. ఆలయ మర్యాదలతో కమిటీ ప్రతినిధులు స్వాగతం పలికారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం దేవీ చౌక్లో హోమం సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. అనంతరం ఉద్వాసన కార్యక్రమం శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
విజయవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తుల పాలిట ఇది ఏ పెన్నిది. విజయవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తుల పాలిట ఇది ఏ పెన్నిది. పవిత్రమైన క్షేత్రం పరమేశ్వరి పుణ్యతీర్థం, పవిత్రమైన క్షేత్రం పరమేశ్వరి పుణ్యతీర్థం. ఇలలోన స్వర్గధామం ఆ కనక దుర్గమ్మ నిలయం, ఇలలోన స్వర్గధామం ఆ కనక దుర్గమ్మ నిలయం. ఇది ఇంద్రకీలాద్రి అందాల శిఖరము, ఎన్నో మహిమలు గల్ల మహాదివ్య క్షేత్రం. విజయవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తుల పాలిట ఇది ఏ పెన్నిది. అండపిండ బ్రహ్మాండము నేలే ఆదిశక్తి ఆ కనక దుర్గయే, అండదండగా కొలిచే భక్తుల గుండెలోన కొలువైనాదంట, గుండెలోన కొలువైనాదంట. ముజ్జెగాలను ఏలేటి ఆ ముగ్గురమ్మల మూల పుటమ్మే, కనక దుర్గగా కదలి వచ్చి ఆ విజయవాడలో నిలిచిందంట. విజయవాడలో నిలిచిందంట. కోటి కాంతుల వెలిగే ఆ కోవెలలోన నిలిచే, కోటి కాంతుల వెలిగే ఆ కోవెలలోన నిలిచే. కోరిన కోర్కెలు దీర్ఘంగా ఆ కొండ పైననే వెలసే, కోరిన కోర్కెలు దీర్ఘంగా కొండ పైననే వెలసే. ఇది ఇంద్రకీలాద్రి అందాల శిఖరము, ఎన్నో మహిమలు గల్ల మహాదివ్య క్షేత్రం. విజయవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తుల పాలిట ఇది ఏ పెన్నిది. శంకు చక్రములు ఖడ్గశూలములు బోనం బాణం పద్మం అభయం, అస్త్రాలెన్నో దాల్చిన తల్లి అష్టచేతుల మన పాలవెల్లి, అష్టచేతుల మన పాలవెల్లి. బ్రహ్మ విష్ణు శివ ఇంద్ర దేవాది ముక్కోటి దేవతల తేజము, కోటి సూర్యుల సమతేజంతో కొలువు దీరిన మన కల్పవల్లి, కొలువు తీరిన మన కల్పవల్లి. దుర్మార్గులనే దునుమాడంగా ధరణి పైన వెలసింది, దుర్మార్గులనే దుర్మాడంగా ధరణి పైన వెలసింది. దుర్గాసురునే హతమార్చి మన దుర్గమ్మై నిలిచింది, దుర్గాసురునే హతమార్చి మన దుర్గమ్మై నిలిచింది. ఇది ఇంద్రకీలాద్రి అందాల శిఖరము, ఎన్నో మహిమలు గల్ల మహాదివ్య క్షేత్రం. విజయవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తుల పాలిట ఇది ఏ పెన్నిది. రాజమండ్రి రూరల్ కొంతమూరు భవానీపురంలో వేంచేసి ఉన్న శ్రీ 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 లలిత సమేత దుర్గా ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామం భవానీపురంలో వేంచేసి ఉన్న శ్రీ 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 లలిత సమేత దుర్గా ఆలయంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌడ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ నారాయణ గౌడ్, తూర్పు కాపు కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మజ్జి పద్మ, ఆకుల వెంకటేశ్వరరావు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కొట్ని వెంకటరమణ, బ్రహ్మం, నోకబాబు, వీరమల సత్యబాబు, వీరబాబు, దుర్గా పాల్గొన్నారు. శంకు చక్రములు ఖడ్గశూలములు బోనం బాణం
పాలవెల్లి అష్ట చేతుల మన పాలవెల్లి బ్రహ్మ విష్ణు శివ ఇంద్ర దేవాది ముక్కోటి దేవతల తేజము కోటి సూర్యుల సమతేజంతో కొలువు తీరిన మన కల్పవల్లి కొలువు తీరిన మన కల్పవల్లి దుర్మార్గులనే దునుమాడంగా ధరణి పైన వెలసింది దుర్మార్గులనే దుర్మాడంగా ధరణి పైన వెలసింది దుర్గాసురునే హతమార్చి మన దుర్గమ్మై నిలిచింది దుర్గాసురునే హతమార్చి మన దుర్గమ్మై నిలిచింది ఇది ఇంద్రకీలాద్రి అందాల శిఖరము ఎన్నో మహిమలు గల్ల మహాదివ్య క్షేత్రం ఆవరైతు నగర్ నందు నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా గుడి నిర్వాహకులు ఆనపు గాంధీ ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఆవరోడ్లో శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో ఆనప గాంధీ ఆనప సత్యవతి ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాలు 12వ సంవత్సరాలుగా ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. శంకు చక్రములు ఖడ్గ శూలములు బోనం బాణం పద్మం అభయం అస్త్రాలెన్నో దాల్చిన తల్లి అష్టచేతుల మన పాలవెల్లి అష్ట చేతుల మన పాలవెల్లి బ్రహ్మ విష్ణు శివ ఇంద్ర దేవాది ముక్కోటి దేవతల తేజము కోటి సూర్యుల సమతేజంతో కొలువు తీరిన మన కల్పవల్లి కొలువు తీరిన మన కల్పవల్లి దుర్మార్గులనే దునుమాడంగా ధరణి పైన వెలసింది దుర్మార్గులనే దుర్మాడంగా ధరణి పైన వెలసింది దుర్గాసురునే హతమార్చి మన దుర్గమ్మై నిలిచింది దుర్గాసురునే హతమార్చి మన దుర్గమ్మై నిలిచింది ఇది ఇంద్రకీలాద్రి అందాల శిఖరము ఎన్నో మహిమలు గల్ల మహాదివ్య క్షేత్రం ఓ విజయవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తుల పాలిట ఇది ఏ పెన్నిది ఆ యెహోవా సాక్షుల 2025 స్వచ్ఛమైన ఆరాధన సమావేశపు 2వ రోజు రాజమండ్రి మంజీరా సరోవర్ ప్రీమియర్ కన్వెన్షన్ హాల్లో పూర్తయింది. రాజమండ్రిలో మంజీరా సరోవర్ ప్రీమియర్ కన్వెన్షన్ హాల్లో యెహోవా సాక్షుల 2025 స్వచ్ఛమైన ఆరాధన సమావేశం మీరు వెతుకుతున్నది దేనికోసం అనే అంశం చర్చించారు. ఇందులో భాగంగా చూపించిన బైబుల్ ఆధారిత వీడియో డ్రామా ప్రేక్షకులను కట్టిపడేసిందని యెహోవా సాక్షుల రీజనల్ స్పోక్స్మెన్ జి సంజయ్ చెప్పారు. నిష్పక్షపాతంగా ఉండడం లాంటి వాటిని ఎలా నేర్చుకుంటూ పాటించవచ్చో బోధించబడిందని కన్వెన్షన్ చైర్మన్ వి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజమండ్రిలో మంజీరా సరోవర్ ప్రీమియర్ హాల్లో యెహోవా సాక్షుల 2025 స్వచ్ఛమైన ఆరాధన సమావేశపు 2వ రోజు నేటితో ముగిసింది. ఈరోజు కార్యక్రమంలో మీరు వెతుకుతున్నది దేనికోసం అనే అంశంపై చర్చ జరిగింది. ఇందులో భాగంగా చూపించిన వీడియో ప్రజెంటేషన్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తరువాత జరిగిన గోష్ఠిలో వినయం, కనికరం మరియు ఉదారత ఇవి సత్యారాధనలో భాగమని యేసు తాను చేసిన మొదటి అద్భుతం ద్వారా ఎలా మనకు పాఠాలు నేర్పించాడో స్పష్టతతో వివరించబడింది. యేసులా ఇతరుల పట్ల కనికరం చూపించడంలోనూ అలాగే ఇతరులను విలువైన వారిగా ఎంచుతూ ఇరుగు పొరుగు వాళ్ళతో సఖ్య సంబంధాలు ఉంచుకోవాలని, మరి ముఖ్యంగా తీసుకోవటం కంటే ఇవ్వటంలో ఉన్న ఆనందాన్ని చవి చూడాలని ఎంతో వివరంగా చెప్పబడింది. ఈ కార్యక్రమం రేపటితో అంటే ఆదివారం 5తో ముగుస్తుంది. రేపటి కార్యక్రమం సత్యం తెలుసుకోవటం నిజంగా అవసరమా అనే అంశంపై ప్రజెంట్ చేయబడుతుంది. ఈ కన్వెన్షన్ ద్వారా నేను చాలా సంతోషాన్ని పొందాను. అంతేకాకుండా చాలా మంచి విషయాలు నేను ఈ కన్వెన్షన్ ద్వారా నేర్చుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఏజ్లో మనం ఒక పాత్ అనేది సెట్ చేసుకుంటాం. అది రైట్ అయినా రాంగ్ అయినా రైట్ పాత్ సెట్ చేసుకోవడానికి కన్వెన్షన్ నాకు పర్సనల్గా బాగా హెల్ప్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గుడ్ స్టూడెంట్గా ఉండడానికి లేదా సమాజంలో
మంచి నైతిక విలువలు పెంపొందించుకోవడానికి, అంతేకాకుండా మంచి అలవాట్లను, లక్షణాలను దైవిక లేఖనాలు ఉపయోగించి చెప్పడం నాకు బాగా నచ్చింది. అంతేకాకుండా నాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. నా ఏజ్ వాళ్ళే కాదు, నాకన్నా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఓవరాల్గా చాలా ఎంజాయ్ చేశాను, చాలా విషయాలు నేర్చుకున్నాను. స్థానిక లలితానగర్లో నామన ధనరాజ్ చేతుల మీదుగా నిర్మాణం చేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద 28వ శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు నామన వాసు ఆధ్వర్యంలో ఘనంగా ముగిశాయి. శనివారం ఆలయం వద్ద సుమారు 7,000 మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. నామన వాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, పంతం సత్యనారాయణ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, ఇసుకపల్లి శ్రీనివాస్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని భక్తులకు ప్రసాదాలు వడ్డించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమానికి భారీగా భక్తులు తరలి రావడంతో సందడి నెలకొంది. అడారి లక్ష్మీనారాయణ, మల్లా వెంకట్రాజు, శనివడ అర్జున్, శ్రీరాములు, తాతాజీ, సతీష్, అంజీ, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వారికి నామన వాసు కృతజ్ఞతలు తెలిపారు. ఆ దేవి ముఖమందు శివుని తేజస్సుంది, తల వెంట్రుకల్లోన యముని తేజస్సుంది, బాహుద్వయములోన హరి తేజస్సున్నది. సూర్య చంద్ర ఇంద్ర బ్రహ్మాది సమస్త దేవతల తేజంతో వెలిగేటి దుర్గమ్మ కోటి సూర్యుల కంటే మించిన మెరుపుంది. అష్ట చేతులున్న దుర్గమ్మ తల్లి ఆది శక్తోయమ్మ మాయమ్మ, సర్వాయుధాలు దాల్చిన మన సర్వేశ్వరే కనక దుర్గమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. మైసారక్క సున్నే మట్టి కనిపించింది, మైసాసుర మర్దినయ్యి వెలిగినాది, మానవ జాతికి అభయాన్ని చూపింది. దుష్ట రాక్షసుడైన దుర్గాసురుని చంపి దుర్గామాతగాను విజయవాడానందు ఇంద్రకీలాద్రి శిఖరాన కొలువుంది. కోటి మెరుపుల కాంతితో తల్లి మెరిసిపోతున్నదే మాయమ్మ, కోటొక్క భక్తుల పూజల్లో తల్లి మురిసిపోతున్నదే ఓయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ, విజయవాడ నందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. ఏటేట ఊరూర దుర్గా భవానీని కోటొక్క భక్తులు వాడవాడన నిలిపి నవరాత్రి పూజలు జరుపుకుంటున్నారు. చీర కనుము పసుపు కుంకుమలర్పించి నిండుగా తల్లిని మనసారా గొలువంగా గండాలన్నీ బాపే ఘనమైన దుర్గమ్మ. సంబరాలే చూసి దుర్గమ్మ ఎంతో సంతోషపడునంట మాయమ్మ, వేడుకలే చూసి దుర్గమ్మ భక్తుల వేదనలే తీర్చును ఓయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ, విజయవాడ నందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ,
విజయవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తుల పాలిట ఇదియే పెన్నిది. విజయవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తుల పాలిట ఇదియే పెన్నిది. పవిత్రమైన క్షేత్రం పరమేశ్వరి పుణ్యతీర్థం, పవిత్రమైన క్షేత్రం పరమేశ్వరి పుణ్యతీర్థం. ఇలలోన స్వర్గధామం ఆ కనక దుర్గమ్మ నిలయం, ఇలలోన స్వర్గధామం ఆ కనక దుర్గమ్మ నిలయం. ఇది ఇంద్రకీలాద్రి అందాల శిఖరము, ఎన్నో మహిమలు గల్ల మహాదివ్య క్షేత్రం. విజయవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తుల పాలిట ఇదియే పెన్నిది. అండపిండ బ్రహ్మాండము నేలే ఆదిశక్తి ఆ కనక దుర్గయే, అండదండగా కొలిచే భక్తుల గుండెలోన కొలువైనాదంట, గుండెలోన కొలువైనాదంట. ముజ్జెగాలను ఏలేటి ఆ ముగ్గురమ్మల మూల పుటమ్మే, కనక దుర్గగా కదలి వచ్చి ఆ విజయవాడలో నిలిచిందంట, విజయవాడలో నిలిచిందంట. కోటి కాంతుల వెలిగే ఆ కోవెలలోన నిలిచే, కోటి కాంతుల వెలిగే ఆ కోవెలలోన నిలిచే. కోరిన కోర్కెలు దీర్ఘంగా ఆ కొండ పైననే వెలసే, కోరిన కోర్కెలు దీర్ఘంగా కొండ పైననే వెలసే. ఇది ఇంద్రకీలాద్రి అందాల శిఖరము, ఎన్నో మహిమలు గల్ల మహాదివ్య క్షేత్రం. విజయవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తుల పాలిట ఇదియే పెన్నిది. శంకు చక్రములు ఖడ్గశూలములు బోనం బాణం పద్మం అభయం, అస్త్రాలెన్నో దాల్చిన తల్లి అష్టచేతుల మన పాలవెల్లి, అష్టచేతుల మన పాలవెల్లి. బ్రహ్మ విష్ణు శివ ఇంద్ర దేవాది ముక్కోటి దేవతల తేజము, కోటి సూర్యుల సమతేజంతో కొలువు దీరిన మన కల్పవల్లి, కొలువు తీరిన మన కల్పవల్లి. దుర్మార్గులనే దునుమాడంగా ధరణి పైన వెలసింది, దుర్మార్గులనే దుర్మాడంగా ధరణి పైన వెలసింది. దుర్గాసురునే హతమార్చి మన దుర్గమ్మై నిలిచింది, దుర్గాసురునే హతమార్చి మన దుర్గమ్మై నిలిచింది. ఇది ఇంద్రకీలాద్రి అందాల శిఖరము, ఎన్నో మహిమలు గల్ల మహాదివ్య క్షేత్రం. దసరా ఉత్సవాల్లో గోదావరి టింబర్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి తెప్పోత్సవం రాజమహేంద్రవరం ఆర్యాపురం ఛాంబర్ ఆఫ్ గోదావరి టింబర్ మర్చెంట్స్ హాల్లో వైభవంగా జరిగింది. శ్రీదేవి నవరాత్రుల మహోత్సవముల సందర్భంగా స్థానిక రాజమహేంద్రవరం ఆర్యాపురంలో గల టింబర్ మర్చెంట్స్ హాల్ నందు కల్పవర్తక సోదరులచే శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గురువారం విజయదశమి రోజున చండీ హోమం పూర్ణాహుతి నిర్వహించి సాయంత్రం టింబర్ మర్చెంట్స్ కార్యవర్గ సభ్యులు శ్రీ కంటిపొడి వెంకటేశ్వరరావు దంపతులచే సమీ పూజ జరపబడింది. అనంతరం కోలాటము, బాణాసంచా కాల్పులు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యములతో ఊరేగింపు ప్రారంభమై రోడ్డు మార్గముగా శ్రీ లక్ష్మీ గణపతి రేవు వద్దకు చేరుకొని హంస వాహనముపై అమ్మవారిని అధిష్ఠింపజేసి తెప్పోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులు, సంఘం సభ్యులు మరియు కల్పవర్తక సోదరులందరూ పాల్గొని అమ్మవారి యొక్క తెప్పోత్సవము ఎంతో కన్నుల పండుగగా జరిగింది.
అనంతరం పవిత్ర గోదావరి నదిలో శ్రీ చండీదేవి అమ్మవారి విగ్రహ నిమజ్జనము జరిగింది. సదరు అమ్మవారి హంసవాహన తెప్పోత్సవం తిలకించడానికి రాజమండ్రి నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. పోయినాడు మొక్కుకున్న మొక్కులు తీర్చలేక కోరి మొక్కిన గాని కొండకు రాలేదని కోపాలు చూపించి శాపాలు పెట్టినావో అష్ట కష్టాలతో వరిగోసపడుతున్నామే తల్లి దుర్గమ్మ ఈసారి తప్పకుండా దుర్గమ్మ నిన్ను చేరవచ్చి కొలిచేమమ్మ దుర్గమ్మ బంగారు తల్లివమ్మ దుర్గమ్మ మా బాధలన్నీ తీర్చవమ్మ దుర్గమ్మ బంగారు తల్లివమ్మ దుర్గమ్మ మా బాధలన్నీ తీర్చవమ్మ దుర్గమ్మ. అమ్మా దుర్గమ్మ తల్లి మా బాధలు బాపమ్మ అన్నది నువ్వే అలుకలు మారమ్మ ఆదిశక్తివి నీవే అంబ భవాని నీవే బాధలు అన్ని బాపి మమ్మ ధరించాలమ్మా కష్టాలు అన్ని తీర్చి కనకరించాలమ్మా అన్ని తెలిసిన నువ్వే అలుకలు మానాలమ్మా ఆదిశక్తివి నీవే అంబ భవాని నీవే బాధలు అన్ని బాపి మమ్మ ధరించాలమ్మా కష్టాలు అన్ని తీర్చి కనికరించాలమ్మా తల్లి మా తప్పులన్నీ మన్నించే దుర్గమ్మ మేము తప్పకుండా వస్తామమ్మా దుర్గమ్మ తప్పులన్నీ మన్నించే దుర్గమ్మ మేము తప్పకుండా వస్తామమ్మా దుర్గమ్మ. బంగారు తల్లివమ్మ దుర్గమ్మ మా బాధలన్నీ తీర్చవమ్మా దుర్గమ్మ బంగారు తల్లివమ్మ దుర్గమ్మ మా బాధలన్నీ తీర్చవమ్మ దుర్గమ్మ. నలుదిక్కులు నీకు నవరాత్రుల పాటు వాడవాడల్లో చూడు వేడుకలే జయ్యా పిల్ల పాపలతో కలిసి నిన్ను దర్శించంగా రోగాలు బాధలన్నీ మాయమైపోతున్నాయి నలుదిక్కులు నీకు నవరాత్రుల పాటు వాడవాడల్లో చూడు వేడుకలే జయ్యా పిల్ల పాపలతో కలిసి నిన్ను దర్శించంగా రోగాలు బాధలన్నీ మాయమైపోతున్నాయి దుర్గమ్మ విజయదశమి పండుగకు దుర్గమ్మ నీ విజయవాడకొత్తమమ్మ దుర్గమ్మ విజయదశమి పండుగకు దుర్గమ్మ నీ విజయవాడకొస్తామమ్మ దుర్గమ్మ. బంగారు తల్లివమ్మ దుర్గమ్మ మా బాధలన్నీ తీర్చవమ్మ దుర్గమ్మ బంగారు తల్లివమ్మ దుర్గమ్మ మా బాధలన్నీ తీర్చవమ్మ దుర్గమ్మ. మా సింగారు తల్లివమ్మ దుర్గమ్మ మా సిక్కులన్నీ బాపవమ్మ దుర్గమ్మ సింగారు తల్లివమ్మ దుర్గమ్మ మా సిక్కులన్నీ బాపవమ్మ దుర్గమ్మ. మా బాధలన్నీ తీర్చవమ్మ దుర్గమ్మ మా బాధలన్నీ తీర్చవమ్మ దుర్గమ్మ. మా బాధలన్నీ తీర్చవమ్మ దుర్గమ్మ మా బాధలన్నీ తీర్చవమ్మ దుర్గమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ విజయవాడనందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ విజయవాడ నందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ
యుగ యుగాలలోన అవతారాలు దాల్చి దుష్టుల శిక్షిస్తూ శిష్టుల రక్షిస్తూ భక్తుల పాలిట బంధువై నిలిచింది. ముక్కోటి దేవుళ్ళ అంశతో దుర్గమ్మ ముజ్జగాలలోన ఏకైక సుందర అవతారమెత్తింది ఆ కనక దుర్గమ్మ. కొలిచేటి భక్తుల పాలిట కొంగు బంగారమయ్యింది దుర్గమ్మ. కోరిన కోర్కెలు తీర్చేటి కామధేనువయ్యిందమ్మ దుర్గమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. విజయవాడ నందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. ఆ దేవి ముఖమందు శివుని తేజస్సుంది, తల వెంట్రుకల్లోన యముని తేజస్సుంది, బాహుద్వయములోన హరి తేజస్సున్నది. సూర్య చంద్ర ఇంద్ర బ్రహ్మాది సమస్త దేవతల తేజంతో వెలిగేటి దుర్గమ్మ కోటి సూర్యుల కంటే మించిన మెరుపుంది. అష్ట చేతులున్న దుర్గమ్మ తల్లి ఆది శక్తోయమ్మ మాయమ్మ. సర్వాయుధాలు దాల్చిన మన సర్వేశ్వరే కనక దుర్గమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. విజయవాడ నందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. మైసారక్క సున్నే మట్టి కరిపించింది, మైసాసుర మర్దినయి వెలిగినాది, మానవ జాతికి అభయాన్ని చూపింది. దుష్ట రాక్షసుడైన దుర్గాసురుని చంపి దుర్గామాతగాను విజయవాడ నందు ఇంద్రకీలాద్రి శిఖరాన కొలువుంది. కోటి మెరుపుల కాంతితో తల్లి మెరిసిపోతున్నదే మాయమ్మ. కోటొక్క భక్తుల పూజల్లో తల్లి మురిసిపోతున్నదే ఓయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. విజయవాడ నందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. తూర్పుగోదావరిలో 11,917 మంది డ్రైవర్లకు 17.87 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా సంక్షేమం, అభివృద్ధి రెండూ కలిసి నడుస్తున్నాయి. కంబాల చెరువు వద్ద నుంచి కళాకేంద్రం వరకు స్వయంగా ఆటో నడిపిన మంత్రి నిమ్మల. ప్రజా ప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కూటమి నాయకులు. ఆటో డ్రైవర్ల సేవలో లబ్ధిదారులకు 4,50,00,000 ఆర్థిక సహాయం. సీఎంఆర్ఎఫ్ సహాయంగా 40 మందికి 35.61 లక్షల రూపాయలు మంజూరు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మంగళవారపుపేటలో హజరత్ మహబూబ్ సుబానీ 53వ గంధోత్సవ మహోత్సవం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.